ఆర్థిక వ్యవస్థలో దేశానికే దిశానిర్దేశం చేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ నేతలు చంద్రపాల్ మల్సాబ్ అన్నారు. ఈరోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో మన్మోహన్ సింగ్ ప్రముఖుడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బొజ్జ పవన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారి మరణం అందరికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మరి అకాలంగా సిక్కైపోయి మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి, ఈ భారతదేశానికి ఎంతో తీరలోడు అని చెప్పక తప్పదు. వారు చూపించినటువంటి మార్గం, ఈరోజు భారతదేశం ఆర్థికంగా పటిష్టంగా ఉందంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు తలెత్తుకో విధంగా నిలబడుతున్నాయంటే వారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. వారు లేనప్పటికీ మన మధ్య ఇక ముందు ఉండకపోయినప్పటికీ కూడా వారు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో ఉంటారు, కాంగ్రెస్ నాయకుల గుండెల్లో ఉంటారు. ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రజల నిండా, మరీ ముఖ్యంగా ప్రజలు 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్కరిని ఆయన ఒక మాట అన్న పాపన పోలేదు. ఎప్పుడు ప్రతిష్టకు భంగం కలిగించి ఏ కార్యక్రమం చేయలేదు. ఈ సందర్భంగా అనిపిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మేము అందరం చేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి చాలా ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు 1932లో జన్మించి ఎన్నో సంస్కరణలు బట్టి ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది. దాదాపుగా ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఎంతో సేవలు అనుభవించడం జరిగింది. అదేవిధంగా ఆయన 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలు అందించడం జరిగింది. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫుడ్ కానీ, మన్రేగా కానీ, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, జీడిపి వృద్ధిని 9% తెచ్చిన కనుక కేవలం మన్మోహన్ సింగ్ గారిదే. ఆయన హయాంలోనే రైతులకు 70,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో దేశం మొత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం పేదలందరికీ ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన హయాంలో దాదాపు 8 ఐఐటీలను కూడా ఏర్పాటు చేసి దేశానికి యువకులకు ఎంతో మేలు చేసి ఆయనకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డు ఏదో వాడుతున్నామో ఆధార్ కార్డు కూడా ఆయన హయాంలో చేసి దేశానికి ఎంతో సంస్కరణ జరిగింది. ఆయన పివి నరసింహారావు హయాంలో దేశం క్లిష్టపరుస్తున్న పరిస్థితిలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవులు చేపట్టి వృద్ధి రేటును దాదాపుగా 9% పెంచి మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారి ఆ రోజు నాటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి మా పివి నరసింహ గారి మరణం పొందడం జరిగింది. ఇంతటి మహాముని ఈరోజు మరణం దేశానికి చాలా తీరని లోటు. ఎప్పటివరకు సూర్యచంద్రులు ఉంటారో అప్పటి వరకు మన్మోహన్ సింగ్ గారి సేవలు ఆయన గుర్తుండి దాదాపుగా దేశంలో గుర్తుండిపోతాయి. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ప్రజలందరికీ కూడా మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మా కాంగ్రెస్ నాయకత్వంతో అందరినీ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మరోసారి ఆయన కుటుంబ సభ్యులకు తీరని రోజు అనేక శాంతి. జై కాంగ్రెస్.